పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు, నా తండ్రి ఇంట ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. తండ్రికి దూరమైపోయిన ఒక కుమారుడు మనకి ఈ అధ్యాయంలో కనపడుతున్నాడు. తండ్రి ఆస్తినే పంచుకున్నాడు. తండ్రి వలన పొందిన ఆస్తి చేత పట్టుకున్నాడు. ఆ ఆస్తిని ఆధారం చేసుకొని తండ్రికి, ఈ రోజున మనలో కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని వలన వచ్చిన దీవెనను, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని పొందుకొని దేవుని వలన పొందిన దాని వలనే మరలా తిరిగి మనం దేవునికి దూరం అయిపోతున్న కొడుకులు ఎంతమంది లేరు? ఆ ఆరోగ్యం ఇచ్చుండకపోతే ఈడు దేవునికి దూరం అయ్యేవాడా? ఆరోగ్యం పొందుకొని దూరం అయిపోయాడు ఒకడు, ఐశ్వర్యాన్ని పొందుకొని దూరం అయిపోయాడు ఒకడు, దీవెన నొంది దూరం అయిపోయాడు మరొకడు. తండ్రి వలన పొందిన ఐశ్వర్యాన్ని అడ్డు పెట్టుకొని, ఎరా బాబు ఇది వరకు వచ్చినట్టు ప్రార్థన రావట్లేదండి. ఎక్కడండి ఉద్యోగం అండి? ఒకవేళ ఉద్యోగం అయిపోతే దూరం అయ్యేవాడు కాదుగా. ఏరా బాబు ఏంటి రావట్లేదు? వ్యవసాయం అండి, పశువులండి. తండ్రి వలన పొందిన ఐశ్వర్యాన్ని అడ్డు పెట్టుకొని ఈ కొడుకు దేవునికి దూరం అయిపోయాడు. ఈ కడవరి దినాల్లో కూడా దేవుని వలన పొందిన కృపను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అడ్డు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అలా దేవుని వలన పొందిన ఐశ్వర్యాన్ని అడ్డం పెట్టుకొని దేవునికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, పొందిన దీవెనలన్నీ పోగొట్టుకున్నాడు, కృపంతా వ్యర్థం చేశాడు, ఐశ్వర్యమంతా పాడు చేసుకున్నాడు. ఇప్పుడు శాపగ్రస్తుడైపోయాడు. నిలవటానికి నీడ లేదు, తినటానికి తిండి లేదు, నిలవటానికి నీడ లేదు, కూర్చోవటానికి చోటు లేదు. ఆఖరికి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు, అది కూడా దొరకలేదు. పరిస్థితులన్నీ మారిపోయినాయి. అప్పుడు తగలబడి ఆలోచిస్తున్నాడు ఈ కొడుకు, పూర్వం నా స్థితి ఏంటి? అసలు నా తండ్రి ఇంటికాడ పరిస్థితి ఏంటి? పనివారు సైతం, ఎంతోమంది కూలివాండ్రకు నా తండ్రి ఇంట సమృద్ధిగా ఆహారం ఉంది. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంతోమందికి సమృద్ధిగా ఆహారం ఉంది, ఇక్కడ లేదు అని చెప్పి జ్ఞాపకం చేసుకొని తిరిగి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళాడు. తండ్రి, నీకును పరలోకమునకు నేను విరోధంగా పాపం చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకుంటకు నాకు అర్హత లేదు, యోగ్యత లేదు, కూలివాణిగా చేర్చుకోమంటాడు. కానీ తండ్రి అంటాడు, వాడిని దగ్గరికి తీసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి తండ్రి అంటాడు, వీడికి ప్రశస్తమైన వస్త్రం కట్టి, ఉంగరం తొడిగి, పాదాలకు చెప్పులు తొడిగి, ఈ నా కుమారునికి ప్రశస్తమైన వస్త్రములు కట్టండి. ఆ కుమారుడు ఏమంటాడు? కూలివాణ్ణి అంటాడు. ఈయనంటాడు, నేను ఈ రాత్రి మీతో చెప్పేది ఏంటో తెలుసా? ఏ దీవెనను అడ్డు పెట్టుకొని
దేవుని వలన పొందిన ఏ ఐశ్వర్యాన్ని, ఏ దీవెనను, ఏ ఆరోగ్యాన్ని, ఏ ఉద్యోగాన్ని, ఏ రాబడిని, ఏ వ్యవసాయాన్ని, ఏ పశు సంపదను అడ్డం పెట్టుకొని దేవునికి దూరం అయిపోయావో తెలుసుకొని, జ్ఞాపకం చేసుకొని మరలా నువ్వు తండ్రి యొద్దకు రాగలిగితే ఈ రాత్రి కూడా నేను కుమారునిగా స్వీకరించటానికి నా తండ్రి ఇష్టపడుతున్నాడు. నీ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రభు యొద్దకు రాగలుగుతావా? జ్ఞాపకం చేసుకుంటావా? అదిగో చిన్న కుమారుడు, తండ్రికి దూరం అయిపోయిన కుమారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తండ్రి యొద్ద ఏముంది, ఇక్కడేం లేదు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి జీవము గల దేవుని యొద్ద ఏముంది? నీవు సంచరిస్తున్న లోకంలో ఏం లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వార్లరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నెమ్మదినిస్తా, సమాధానమిస్తా. నా యొద్దకు రండి. ఆ సమాధానం లోకంలో ఉందా? దేవుడిచ్చే సమాధానం ఐశ్వర్యంలో ఉందా? లోక సంబంధమైన వాటిలో ఉందా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో, దేవునిని విడిచిపెట్టి ఎవరి యొద్దకు పోయావో అక్కడ నీకు సమాధానం దొరుకుతుందా? నీ తండ్రి అంటే ఏముంది? జీవము గల దేవుని సంఘంలో ఏముంది? ఒకప్పుడు నువ్వు మందిరాన్ని ప్రేమించినప్పుడు నువ్వెంత సమృద్ధిని అనుభవించావు. ఒకప్పుడు దైవ సేవకుల సంరక్షణలో ఉన్నప్పుడు ఎన్ని దీవెనలు పొందావు. ఒకప్పుడు ఆత్మీయ తండ్రుల నాయకత్వంలో ఉండి వారి మాట చొప్పున నడుచుకున్నప్పుడు ఎంత నెమ్మదిగా, ఎంత సమాధానంగా నీ కుటుంబం సాగింది. ఇప్పుడు ఎలా ఉంది? ఆత్మీయ నాయకత్వం కాదని, దైవజనులను వద్దనుకొని నీకు ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ రోజుల్లో ఎట్టుంది? ఒకప్పుడు ఆత్మీయ తండ్రుల నాయకత్వంలో, ఆత్మీయ నాయకత్వంలో సాగినప్పుడు నీ బ్రతుకెలా ఉంది? తండ్రి ఇంట దొరికే ఆశీర్వాదం ఏంటి? లోకంలో దొరికేది ఏంటి? లోకంలో నువ్వు ఉన్నది తండ్రి యొద్ద దొరికేది లోకంలో ఉందా? లేదుగా. ఒక్కసారి నీ పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవని. పూర్వపు స్థితి ఒక మహిమ గల పరిచర్య ఇక్కడ నుండే ఈ ప్రాంతానికి దేవుడు వెల్లడి చేశాడు. ఇక్కడ నుండే అనేక మంది జీవం పొంది వెళ్ళారు. అనేకులు నూతన జీవం పొందిన స్థలం, అనేకులు ఆశీర్వదించబడిన స్థలం, అనేకుల జీవితాల్లో మేలు కలిగిన స్థలం, అనేకులు ఉద్ధరించబడిన స్థలం ఈ మహిమగల ప్రదేశంలో. పూర్వపు అనుభవాలను జ్ఞాపకం చేసుకోండి. మీ పూర్వపు స్థితిని జ్ఞాపకం యెరూషలేము తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంది. ఎఫ్రాయిము 10 గోత్రికుల వారు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రికి దూరం అయిపోయిన వాడు తన తండ్రి యొద్ద ఉన్నదేంటో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి ముగింపులో ఒక మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకు 7 నాయకులున్నారు, సేవకులున్నారు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సంఘ దూత ఉన్నాడు. సంఘ దూత అంటే సంఘ నాయకుడు ఉన్నాడు. అలా ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఆ ఎఫెసు సంఘపు దూత అంటే ఎఫెసు సంఘ నాయకునితో పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో తెలుసునా? నీవే స్థితిలో పడితేవో నేవో జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన సమయం. ఎఫెసు సంఘ నాయకుడితో ప్రభువు చెప్తున్నాడు, నీవే స్థితిలో నువ్వు పడితేవో నీవో జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి క్రియలు చేయి. ఆ మొదటి క్రియలు చేయి. ఈ రాత్రి నీ ఆధ్యాత్మిక స్థితిలో ఎంత ఉన్నతమైన స్థితిలో నువ్వు దిగజారిపోయావో,
భక్తిలో, ఆధ్యాత్మికతలో, భక్తిలో, పరిశుద్ధతలో, సమర్పణలో, వైరాగ్యములో, దేవునితో సన్నిహిత బాంధవ్యాలలో, ప్రార్థన అనుభవాలలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న నీవు ఎంత అట్టడుగుకు దిగిపోయావో జ్ఞాపకం చేసుకో. రిమైండ్, జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి స్థానానికి రా, నీ పూర్వకాలపు స్థితికి రా. నీవెంత పరిపూర్ణమైన సౌందర్య సియోను పట్టణం వలె ఉండేదానవు. నీవు ఆధ్యాత్మిక సౌందర్యం అంతా నీలో ఉండేది. కన్నీళ్లతో నువ్వు ప్రార్థిస్తుంటే, రోదిస్తుంటే, రోదన ధ్వని నీలో నుండి వినబడుతుంటే, అంగలార్పు ధ్వని వినబడుతుంటే, బలిపీఠముల యొద్ద నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తే పరిపూర్ణ సౌందర్యము గల పట్టణముగా దేవునికి కనపడేదానవు. ఏదా కన్నీళ్ళు ఏమయ్యాయి? ఎక్కడ తాకట్టు పెట్టావు నీ పరిశుద్ధ జీవితాన్ని? ఏ స్థితిలో నువ్వు పడ్డావు? రిమైండ్, జ్ఞాపకం చేసుకో. ఈ మహిమగల సువార్త రాత్రి నీకు వినిపింపజేస్తున్నాడు దేవుడు. నీ పూర్వపు స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని మరలా ఆ పరిస్థితిలోనికి దేవుడు నిన్ను నడపటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ వర్తమానం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో ఏమైనా మాట్లాడితే, నీ ఆధ్యాత్మిక స్థితి ఏమైనా దేవుడు నీ కళ్ళెదుటికి తీసుకొని వస్తే, ఇప్పుడే మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఒప్పుకోవలసిన సమయం.